మీరు శిలానగర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళారా? వెళ్ళకపోతే వెళ్ళండి, టెంపుల్ చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో వెళ్ళటానికి ట్రై చేయండి. కుదిరితే పౌర్ణమి రోజు వెళ్ళటానికి ట్రై చేయండి. మేము గురు పౌర్ణమి రోజు వెళ్ళాము. జస్ట్ 1 అవర్ ముందే ఆకాశం రిలాక్స్ అయ్యింది, కొంచెం వర్షం పడడం తగ్గిందనమాట. టెంపుల్ బయట నుంచి ఎంత బాగుందో లోపల కూడా అంతే బాగుందండి. మేము వెళ్ళిన రోజైతే కనుక అసలుకి చల్లని గాలి, ఆకాశంలో నిండు చందమామ, వేద మంత్రాలతో పాటు మంగళ వాయిద్యాలు, అసలు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అంటే కనుక. పౌర్ణమి రోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి కదా, అందుకనే పౌర్ణమి రోజు వెళ్ళండి అని చెప్పాను. ఇంకా ఇక్కడ ఇచ్చిన ప్రసాదం ఇదే రెసిపీ యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇంటికి వచ్చి చేసామనుకోండి, డెఫినెట్గా టేస్ట్ అయితే రాదు. ప్రసాదం కాబట్టే ఆ రుచి. ఇంకా ఇక్కడ ఉండే డోర్సు, టెంపుల్లో ఉండే డోర్సు వింటేజ్ లుక్లో చాలా బాగా అనిపించింది. నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. నేను దొంగతనంగా వీడియో తీసానండి. ఇలాంటి ప్లేస్లో వీడియో తీయాలంటే నాకు చాలా భయం, ఫోన్ లాగేసుకుంటారేమోనని. మీరు కూడా టెంపుల్కి వెళ్ళడానికి ట్రై చేయండి.